ఆల్రెడీ కాళ్ళకు సూక్ష్మంగా చేసాం కదా కొన్ని. ఇప్పుడు అప్పర్ బాడీ చేద్దాము. 2 చేతులు చాపండి, మణికట్టు దగ్గర బెండ్ చేయండి. వెన్నుపూస నిటారుగా ఉంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీలైతే వజ్రాసనంలో కూర్చోండి. 5 నిమిషాలు 2 నిమిషాలు కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చొని చేయండి. కూర్చోలేని వాళ్ళు మాత్రం వెన్నుపూస మనసులో గుర్తు పెట్టుకోండి, స్ట్రైట్ గా ఉంది స్పైన్ అన్నట్టు. ఆటోమేటిక్ గా మీకు తెలియకుండా అలైన్మెంట్ వచ్చేస్తుంది. ఫింగర్స్ కి పిడికిలు బిగించి 4 డైరెక్షన్స్ లో చేయండి. అరిచేతులు ఇప్పుడు ఆకాశాన్ని చూస్తూ, అరిచేతులు ఒకదాన్ని ఒకటి ఎదురెదురుగా చూస్తూ, ప్రతి దగ్గర ఒక 6 నుంచి 10 టైమ్స్. ఇప్పుడు అరిచేతులు బయటగా ఎత్తుతాయి. ఇట్లా మన చేతులు డైరెక్షన్ మార్చేటప్పటికి మనకి ఈ భాగం అంతా కూడా ఎక్సర్సైజ్ గురవుతుంది. ఇటు ఫింగర్స్ కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. ఫింగర్ జాయింట్స్ ఇలా పంజాలాగా బాగా విశాలంగా వెడల్పుగా పెట్టి ఓన్లీ ఫింగర్ జాయింట్స్ దగ్గర మాత్రమే ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ మనం గమనించాలి, పిడికిలు బిగించట్లా, జస్ట్ పంజాలాగా అలా పెడుతున్నాం. స్లోలీ రిలాక్స్. మణికట్టు దగ్గర రొటేషన్ ఇస్తూ పిడికిలు బిగించి, మా చేతులు స్ట్రైట్ ఉండాలి, ఇది గమనించుకుంటూ చేయాలి. రివర్స్. రెండు చేతులు చాపి శ్వాస తీసుకుంటూ భుజాలు, శ్వాస వదిలేసి మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజాలకి ఎక్సర్సైజ్ ఇవన్నీ. పక్కలకి ఇప్పుడు ఇలా అరిచేతులు ఇలా పైకి పెట్టాను కదా, ఇట్లా చేతి వేలు పైకి, ఇప్పుడు కిందకి, మళ్ళీ వెనక్కి, ముందుకి, ఇట్లా 4 డైరెక్షన్స్ లోనూ మనం మణికట్టు దగ్గర రొటేషన్ ఇవ్వాలి తిప్పుతూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ అప్, కిందకి చేతులు, ముందు ఇట్లా వెనక్కి ముందుకి గమనిస్తూ చేయండి. నెత్తి ఎలా వస్తుంది, ఎక్కడి దాకా లాగుతుంది అనేది, అవన్నీ పనిచేస్తాయి. మీకు మెడ నొప్పులు కానీ, భుజాల నొప్పులు, ఇక్కడెక్కడైనా మనకి మోచేయి దగ్గర నొప్పులు, టెన్నిస్ ఎల్బోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఏమాత్రం అవకాశం ఉందో చేసుకోండి. ఇట్లా సమస్య ఎక్కువగా ఉన్నవాడు చేయలేకపోవచ్చు, మామూలు వాడు చేయగలుగుతారు. భుజాలు గుండ్రంగా గమనించుకొని మొత్తం వీపు దగ్గర ఉన్న ప్లేట్, స్కాప్యులా బోన్ అంటాం, వెనకాల పక్కటెముకలు వెనకాల ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ వీపు మీద బోన్ ఉంటుంది, ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది, మొత్తం కదలాలి అది ఇట్లా. అంతేగాని ఊరికనే ఇక్కడిక్కడ తిప్పొద్దు, ఉపయోగం ఉండదు. ఇలా వెనక్కి వెళ్ళాలి, ఇట్లా వచ్చేయాలి, మోచేతులు చెవులకు తగిలిస్తూ మళ్ళీ మోచేతులు టచ్ చేస్తూ ఈ విధంగా. ఇలా చేసుకున్నప్పుడే ఫలితం ఉంటుంది. గమనించుకుంటూ చేయాలి, మనసు పెట్టి. వెనకాల వీపు దగ్గర బోన్స్ ఎలా కదులుతున్నాయి, అక్కడ ఉన్న కండరం అంతా ఎలా మూమెంట్ వస్తుంది, విజువలైజ్ చేసుకుంటూ చేయాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి కేంద్రీకరించి మూమెంట్స్ ఇస్తున్న దగ్గర శక్తికి బాగా, ప్రాణశక్తి బాగా వెళ్ళి అవన్నీ బాగా క్యూర్ అవుతున్నట్లు ఫీల్ అవుతూ చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇలా పైకి వెళ్తున్నప్పుడు పూర్తి స్థాయిలో టైట్ చేస్తాం, మళ్ళీ వెనక్కి ఇలా రిలీజ్ చేస్తున్నప్పుడు టెన్షన్ తగ్గుతుంది, అంటే దాంట్లో ఫోర్స్ తగ్గుతుంది. 3 levels లో ఎనర్జీ పాసింగ్ జరుగుతూ ఉంటుంది, మానసికంగా ఆటోమేటిక్గా జరిగింది. విషయం తెలిస్తే చాలు, లో, మీడియం, హై 3 levels లో ఎనర్జీ పాస్ చేసుకుంటూ చేయాలి మూమెంట్స్ ఇస్తున్నప్పుడు. స్లోలీ రిలాక్స్. 2 చేతులు మడికట్టు దగ్గర పట్టుకోండి, స్ట్రెచ్, లెఫ్ట్, బాగా టైట్ చేయండి, పూర్తి స్థాయిలో స్ట్రెచ్. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేయండి, మీడియం, లో, మళ్ళీ స్ట్రైట్ ఇట్లా వచ్చేస్తుంది, రిలాక్స్ అయిపోయింది. ఇక్కడ కూడా కొంచెం టైట్ చేయండి మళ్ళీ. అట్లా ప్రతి దగ్గర ఈ 3 levels లోనే ఎనర్జీ పాస్ చేసుకుంటుంది. ఇంకొక 2-3 సెట్లు చేసేసేది. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ముచ్చలి గుంట పైన లేదా ముచ్చలి గుంట దగ్గరైనా పెట్టచ్చు.
ప్రెషర్ ఇవ్వండి. తలని ముందుకు నెడుతున్నట్లుగా చేతులతో, అరిచేతులతో, తలేమో వెనక్కి వెళ్తున్నట్టు. ఈ విధంగా బైసెప్స్కి మంచి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. బైసెప్స్కి ప్లస్ ఇటు మెడకి రెండిటికి పనికొస్తుంది. నెమ్మదిగా అరిచేతులు ముందు 2 చేతులు ఇంటర్లాక్ చేసి నుదుటి మీద. ఇవన్నీ నెక్కి షోల్డర్స్కి బాగా పనికొస్తాయి. తలనొప్పి ఉన్నా. ఎడమ అరిచేత్తు తణుకల మీద పెట్టి ఎడమ వైపు. అదే నీ భుజాలు నొప్పి ఉందనుకోండి, అరిచేయి మొత్తాన్ని చెంప మీద పెట్టేసేయాలి. ఈ విధంగా ప్రెస్ చేయాలి. భుజాల నొప్పికి బాగుంటుంది. మెడని ఓన్లీ కేవలం మెడ నొప్పికి అయితేనేమో తణుకల దగ్గర పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. ఒకసారి గమనించండి ఇప్పుడు చేసిన దాని తాలూకు ఎలా మెడలో భుజాలు ఏ ఏ భాగాల్లో ఎలా వర్క్ అవుతుంది ఒకసారి మనం నేత్రంతో గమనించేసేసి శక్తి ప్రసారం బొబ్బిస్తూ రిలాక్స్. భుజాలకు సంబంధించిన ఇంకొక 2 చేద్దాము. భుజాలు పైకి లిఫ్ట్, చెవులకు తగిలేటట్టుగా కాసేపు లిఫ్ట్ చేసి ఉంచండి. అరిచేతులు కాలు తొడల మీదే ఉండాలి. భుజాల్ని చెవులు తగిలించడం కోసం చేతులు లేపకూడదు, చేతులు ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత ఎంత వస్తే అంత మ్యాక్సిమం లిఫ్ట్. స్లోగా శ్వాస వదులుతూ కిందకు వచ్చేస్తాం రిలాక్స్. మళ్ళీ బ్రీత్ని తీసుకుంటూ భుజాలు లిఫ్ట్. ఇక్కడ అంతే, ఫుల్ హై టెన్షన్ ఇచ్చామా కొంచెం మీడియంలోకి వస్తూ 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 స్లోగా పూర్తిగా రిలాక్స్. శ్వాస వదిలేసి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. ప్రతిసారి ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కొంచెం సమయం సరిపోవచ్చు. గుర్తుపెట్టుకొని లోపల ఇన్సైడ్గా ఇదంతా జరుగుతూ ఉంటుంది సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు. అంతేగాని పైకి కనపడే సూపర్ఫిషియల్గా ఎక్సర్సైజులు కాదు. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి మెడలో బ్యాక్ సైడ్ ప్రెషర్ ఎలా వచ్చింది, అక్కడికి ఎనర్జీ పాస్ అవుతూ అక్కడ చక్కటి లైఫ్ ఫోర్స్ ఎనర్జీ వెళ్ళిపోయి ఆ భాగాల్లో ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోతున్నట్లు, బ్లాక్స్ క్లియర్ అయిపోతున్నట్లు అలా విజువలైజ్ చేసుకుంటూ రిలాక్స్ అయిపోవాలి. అంతేగాని ఖాళీగా ఇలా కూర్చొని లోపల విల్ పవర్ మన యొక్క సంకల్పంతో అన్ని ఇంత ఆలోచన చేస్తూ ఉంటాం. న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది రోజు సాధన చేసే కొద్ది. పని కట్టుకొని మనం ఏం చేయాల్సిన పని కాకపోతే మొదట్లో మాత్రం ఇంటెన్షనల్గా చేయాల్సింది అలవాటైందా. అంతే కదా, కార్ డ్రైవింగ్ ఉంది. ఫస్ట్లో కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎంత కష్టపడతాము. గేర్లు మార్చాలన్నా, క్లచ్ నొక్కాలంటే అన్నీ గుర్తుండాలంటే చాలా కష్టపడతాం. అదే అలవాటైపోయిన తర్వాత ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతూ కూడా కార్ డ్రైవ్ చేసేస్తుంది కదా. న్యాచురల్ కాదు, ఒక అలవాటు అయిపోయింది. అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. అలాగే సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా రోజు పని పెట్టుకొని కొన్ని రోజుల పాటు గుర్తు చేసుకున్నాను అనుకోండి, ఆ తర్వాత చాలా చాలా న్యాచురల్గా మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం. ఇక అప్పుడు మీరు సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేస్తున్న ఆ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ భాగాలకి, ఎక్కడ వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోతూ క్యూర్ అయిపోతూ ఉంటాయి. అది మొదట్లో కొంచెం మనం పని కట్టుకొని చేయాల్సిందే ఇవన్నీ. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. డీప్ బ్రీతింగ్ అప్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ స్ట్రైట్, బ్రీత్ తీసుకుంటూ డౌన్. ఇంకొక 4 టైమ్స్ చేయండి ఎవరికి వాళ్ళు. అప్ డౌన్. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు చూపుడు వేలు మధ్య వేలు గడ్డం దగ్గర పెట్టి ఈ చేయి వేలు సపోర్ట్ తోటి మాత్రమే తల కింద దించాలి. డైరెక్ట్గా ఎటువంటి పరిస్థితుల్లోనూ తలని కిందకి పైకి పర్వాలేదు కానీ కిందకి మాత్రం మూమెంట్ ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చేతి వేలు సపోర్ట్ తోటే చేసుకోండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు మామూలుగా చేసేసేయండి.
లెఫ్ట్ టు రైట్, స్ట్రైట్. శ్వాస తీసుకుని రైట్, కాసేపు ఉండండి 1-2 సెకండ్లు. స్ట్రైట్, లెఫ్ట్. ఇవన్నీ కూడా శ్వాస తీసుకొని, శ్వాస వదిలేసినప్పుడు న్యూట్రల్గా ఎదురుగా వచ్చేస్తాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ రైట్. చిన్న చిన్న గైడ్లైన్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి ఇవన్నీ కూడా. శ్వాస తీసుకుంటున్నామా, వదులుతున్నామా, ఇవన్నీ మన గమనికలో ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, అవేర్గా అలర్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి. మనసు ఎక్కడో పెట్టి చేస్తే ఉపయోగం ఉండదు. సో ఏకాగ్రతకు కూడా పనికొస్తాయి. మనం ఇవన్నీ మనసులో పెట్టుకొని చేస్తున్నాం అనుకోండి, ఇంకా అసలు చేసేదాని మీదే ఏకాగ్రత, అసలు అలా ధ్యానం అయిపోతుంది. ఇదే మెడిటేషన్ కూడా నిజంగా మాట్లాడితే మెడిటేషన్ లాగా వెళ్ళిపోతుంది స్థాయి, మన మానసిక స్థితి. ఆటోమేటిక్గా హీలింగ్ కూడా జరిగిపోతుంది. మన శారీరక రుగ్మతలు ఏవైనా ఇబ్బంది పెడుతుంటే అటు హీలింగ్ అయిపోతుంది, ఇటు ధ్యాన స్థితిలోనే ఉంటాం. రివర్స్, మెకానికల్ కాదు, శారీరక వ్యాయామాలు కాదు, 2 రకాలుగా ఉపయోగించుకోవాలి. ఇటు మానసిక స్థాయిలో కూడా వీటి లాభము మనము పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. సగమే ఏదో శారీరకంగా ఎక్సర్సైజ్ చేసామనేది వద్దు. అదే సమయము మరి ఆ సమయాన్ని క్వాలిటీగా ఉపయోగించుకోవాలి కదా మనం. నెమ్మదిగా 2 చేతులు రాపిడ్ చేసుకోవాలి. భుజాలు మెడ మీద పాము. స్లోలీ రిలాక్స్. సింహాసనంతో ముగిద్దాము. పొజిషన్లో ఇట్లా కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చున్నాక కాళ్ళని వెడల్పు చేసేసి ఈ పొజిషన్లో ఉన్నాక చేతి వేళ్ళని లోపల చొప్పించాలి. ఇట్లా భుజాలప్పుడు విశాలంగా ఉంటాయి. 3 సార్లు చేద్దాము. సింహాసనం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, అందరికీ. ఎందుకంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి వాటితో కూడా ఈ రోజుల్లో ఎక్కువగా లైఫ్ స్టైల్ బాగాలేదు కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి. కాబట్టి రెగ్యులర్గా చేసుకుంటే విశుద్ధి చక్రం ఆరోగ్యంగా ఉంటుంది. బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి శరీరంలో, ఎమోషనల్ బ్లాక్స్ మెయిన్. అది క్లియర్ చేసుకోవాలంటే సింహాసనం 11 నుంచి 21 సార్లు రోజు ప్రాక్టీస్ చేయాలి. మనకి ఇక్కడ సమయాభావంలో 3 సార్లు చేస్తున్నాము. మొదటి స్టెప్లో ఏం చేయాలి? శ్వాస తీసుకుంటాం. సెకండ్ స్టెప్లో నాలుకను బయటికి చాపుతాం. థర్డ్ స్టెప్లో కనుగుడ్డని ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరిస్తాం. ఆ తర్వాత ఫోర్త్ దాంట్లో శబ్దం చేస్తూ శ్వాసను వదిలేస్తాం. ఈ 4 కలిపి చేస్తాం. ఒకసారి తెలియని వాళ్ళు చూడండి. డీప్ బ్రీతింగ్. ఈ విధంగా మ్యాక్సిమం శబ్దం చేస్తూ బ్రీత్ అవుట్ చేసేస్తాం. ఇంకొక 2 సార్లు ఎవరికి వాళ్ళు. డీప్ బ్రీతింగ్, ఇంకొకసారి డీప్ బ్రీతింగ్, రెండు చేతులు రాపి చేసుకొని కంఠం మీద పామింగ్. గుటక వేస్తే కదులుతుంది కదా, ఆ ప్లేస్లో పామింగ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ధ్యాన ముద్ర. 2 చేతులు ఒకదానిలో ఒకటి చేతి బొట్టు మీద టచ్ చేసి ప్రేయర్ చేద్దాం. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా రిలాక్స్ అయిపోయింది. ఈ శరీరంలో వైబ్రేషన్స్, శక్తి ప్రసారం నడుస్తున్నప్పుడు ప్రార్థన చేసిన ఉపయోగం ఉంటుంది. పూర్తిగా శరీరం సాధారణ స్థితికి వచ్చాకే మనం కృతజ్ఞతలు తెలపాలి భగవంతునికి. అప్పుడే ఫలితం అద్భుతంగా ఉంటుంది. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు.
అటెండెన్స్ చూద్దాం. లలిత గారు, సులోచన, ఉమా మహేశ్వరి ముగ్గురు ఉన్నారు. మేడం గారు మీరు లేనప్పుడు అసలు క్లాస్ రాలేదండి మాకు, ఎంత చేసినా కూడా. అంటే జాయిన్ అవ్వలేదా? వెయిటింగ్ ఫర్ వన్ టీచర్ అని వస్తుంది, నేను ఒక్కదాన్నే కనపడుతున్నా. నేను అసలు ఆల్రెడీ సుధా గారిని కో టీచర్ గా పెట్టాను. మరి రాలని ఫోన్ చేసి అడిగితే పద్మజ గారికి రాలేదన్నారు. పద్మజ గారు కూడా పద్మావతి గారు సుధా గారు చెప్పారు అనుకుంటా కదా, చెప్పలేదా క్లాసులు? మాకు రాకుండా వచ్చింది.